సీఎం చంద్రబాబు అంటేనే గోబెల్స్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. తాను చెప్పే అబద్ధాలను 10 సార్లు ప్రచారం చేయటంలో, ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రాన్ని విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోగిస్తున్నారు. తాను నమ్ముకున్న గోబెల్స్ ప్రచారంతో మెజారిటీ లేకున్నా గెలవాలనే ప్లాన్ చేశారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా మోసం, వంచన, తప్పుడు ప్రచారాన్నే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నమ్ముకుంటారు. ఈ 3 తప్పుడు పద్ధతులతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని 1995లో హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ గురించి తెలిసిన వారు చెబుతారు. ఆరంభం నుంచి రాజకీయాల్లో ఇలాగే ఎదిగిన చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి తన మోసపు, తప్పుడు ప్రచార పద్ధతుల్ని బయటకు తీశారు. ఎలాగోలా రాష్ట్రంలో అధికారం సంపాదించుకున్నారు. సీఎం అయిన 2 నెలలకే ఆయన ఓ పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 30న ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4/3 మెజారిటీ ఉంది. దాంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి భారీ విజయం ఖాయం, టీడీపీ అభ్యర్థికి దారుణ పరాజయం ఖాయం అని అందరూ చెబుతున్నారు. ఇప్పుడు గోబెల్స్ ప్రచారం ద్వారా, నోట్ల కట్టల ద్వారా ఎలాగైనా ఈ ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం 833 మంది ఉండగా, అందులో వైఎస్ఆర్సీపీకి 620 మందికి పైగా సభ్యుల బలం ఉంది. 3 పార్టీల అధికార కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగితే విజయం సాధించలేమని భావించిన చంద్రబాబు నాటి వైస్రాయ్ హోటల్ రాజకీయాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని పోటీలోకి దించుతున్నారు. అభ్యర్థి ఎంపికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే అభ్యర్థి ఎంపికపై నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే లక్ష్యంతో ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్ఆర్సీపీ నుంచి 60 మంది సభ్యులు తమ శిబిరంలో ఉన్నారంటూ ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. పల్లా శ్రీనివాస్ నివాసంలో జరిగిన సమావేశానికి కూటమి సభ్యులు తప్పితే వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని ఎవరూ హాజరు కాలేదు. కానీ కూటమి నేతలు మాత్రం వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. కూటమి నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఏజెన్సీలో ఉన్న సభ్యులందరూ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటే, టీడీపీ నేతలు మాత్రం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు తమతో ఉన్నారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వైస్రాయ్ హోటల్ నాటి రాజకీయాలకు కాలం చెల్లిందని, కూటమి నేతల గోబెల్స్ ప్రచారాన్ని ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఎల్లో మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలకు నిమిషాల్లో వాస్తవాలు తెలిసిపోతున్నాయని, అందువల్ల చంద్రబాబు చెప్పే మాయ మాటలు ఎవరూ నమ్మరని, ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు లొంగే పరిస్థితి లేదంటున్నారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసేందుకు తగిన బలం లేదు కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్ ముందుకు వస్తోంది. వైఎస్ జగన్ నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యం, బెదిరింపులతో కూడిన రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.